తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి తెలంగాణలో ఆవరించుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీలు, ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీలు అని గతంలో రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. ఈరోజు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలు తెలంగాణ పైన వాళ్ళు మాట్లాడడం, తెలంగాణ పైన వాళ్ళు పెత్తనం చేయడం, తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు వాళ్ళే తీసుకోవడం, అసలు 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం మరణిస్తే ఈరోజు వాళ్ళు ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తులు ఈరోజు కాంట్రాక్టులు తీసుకుంటారు, వర్కులు తీసుకుంటారు, ఇక్కడ పెత్తనం చేస్తారు. ఈరోజు ఆపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తే వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయిందంటే ఇక అర్థం చేసుకోండి. మనం రేవంత్ రెడ్డి గారు అసలు ఈస్ట్ ఇండియా కంపెనీల గురించి ఏం మాట్లాడిన ఒకసారి విన్న తర్వాత ఇక ముందుకు పోదాం. అన్నాడు కదా. ఇప్పుడు ఈయననే ఇదే రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఈయనకి ఇప్పించడం జరిగింది. దాదాపు 1100 కోట్లు మొదటి విడత దాది, ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, రెండవది ఈయనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చాలా వర్క్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఈరోజు ఎక్కడ ఏ కొత్త వర్క్స్ వచ్చినా ఆయనయే. ఈరోజు నేను మీకు ఒకటి తెలంగాణలో మేఘాకు భారీ పెట్టుబడి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి విలువైన ఒప్పందాలు చేసుకున్నా అని చెప్పిండ్రు. మరి ఆ విలువైన ఒప్పందాలు మరి ఏవి ఏంటిది ఇప్పటి వరకు మరి మనకు ఎక్కడ కూడా రాలేదు. దీనికోసం ఇంకా ఏమని 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇగో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మరో భారీ విరాళమంట. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఇటీవలే 100 కోట్లు అందించగా శనివారం అంతకు రెట్టింపు విరాళాన్ని మెగా ప్రకటించింది. 150 ఎకరాల్లో 4th సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 200 కోట్లు తాము భరిస్తామని వాళ్ళు చెప్పిండ్రు. ఎవరు ఈయన 200 కోట్లు ఇస్తారంట. మరి మేయాకు ఆల్రెడీ 15,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. మరి ఈయనకు 1150 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తుండ్రు. మేజర్ షేర్ ఈయనకే ఇస్తాం. ఇక ఇక్కడి వరకే కాదు, ఇక ఇంకా ఉన్నది. ఇక వీళ్ళ కథ ఇంకేం ఉన్నదంటే వీళ్ళకు ఇది ఆయనకి ఇచ్చింది ఇంకో వర్క్. ఎవరికి? మిస్టర్ ద గ్రేట్ సీఎం రమేష్ కూడా ఇంకో వర్క్ ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళకే వర్క్లు ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇక తెలంగాణ ఇక దేనికోసం ఎవరి కోసం తెచ్చుకున్నారు? తెలంగాణ ఏం కొట్టడానికి అని తెచ్చుకున్నారు? ఈరోజు అన్నీ కూడా ఆయనకు దాదాపు రోడ్ల వర్క్ ఆయనకి ఇచ్చిండ్రు. దాదాపు ఇదే 4th సిటీ కోసమని ఇగో బీజేపీ ఎంపీకి ఫ్యూచర్ సిటీలో అదే 4th సిటీలో 1,665 కోట్లు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ రిత్విక్ సంస్థకు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనుల కాంట్రాక్ట్ ఇచ్చినట. గ్రీన్ ఫీల్డ్ వర్క్ ఈయనకు సీఎం రమేష్కు వర్క్ ఇచ్చినట. ఈ వర్క్ గురించి ఎవరు మాట్లాడినరు? ది గ్రేట్ ఈయన ఎవరు కేటీఆర్ గారు దీని గురించి మాట్లాడితే కేటీఆర్ గురించి ఏం మాట్లాడతారు? ఈయన నువ్వు నా ఇంటికి రాలేదా, నువ్వు నాతో సోపత్ చేయలేదా, నువ్వు నాతో మాట్లాడలేదా, అసలు అసలు కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం నువ్వు నా దగ్గర రాలేదా అని చెప్పేసి నువ్వు అన్నావు. అరే బాబు, నువ్వు అది కాదు, ఈ వరకు నువ్వు తీసుకున్నావులే, అది చెప్పు. నువ్వు నీ ఇంటికి వచ్చిందా? నీ ఇంటికి అందరు వస్తావు, నువ్వు బ్రోకర్ కానీ, ఢిల్లీ బ్రోకర్ నువ్వు. తెలుగుదేశంలో ఉన్న నీవు కానీ సుజనా చౌదరి కానీ ఎందుకు పార్టీ మారినరు? జగన్ ఎక్కడ వంగబెట్టి తంతడు అని చెప్పేసి సేఫ్ సైడ్ కోసం అని మీరు వెళ్ళిపోయి అల్లరి జాయిన్ అయినరు. నేను ఇదివరకే చెప్పిన, ఏమని చెప్పిన ఒకసారి నువ్వు కవితకు బెయిల్ ఎవరు ఇప్పించినో నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పిన, ఓసారి నండి. కాబట్టి
ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. పెద్దలను ఒప్పించింది ఇటీవల బీజేపీ నాయకులను ఒప్పించింది రేవంత్ రెడ్డి. కాబట్టి కవితకు దండగా నిలబడ్డది వాళ్ళ కుటుంబం కంటే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ పిలిచారని చెప్తా ఉన్నారు, కానీ బీజేపీకి రేవంత్ రెడ్డి సంబంధం ఏంటి మళ్ళీ? ఆయన చెప్పిండు ఇటరాండ్ ఎవరు గెలిపించారు చేవెళ్ళ లోకల్ క్యాండిడేట్ సునీతా లక్ష్మారెడ్డి సునీతా మహేందర్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుందా అక్కడ నిలబడతాడు రేవంత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గెలవాలి కాబట్టి అక్కడికి సునీతా మహేందర్ రెడ్డి తీసుకొచ్చి పెట్టి అదే రంజిత్ అక్కడే అంటే బయట జరుగుతున్న ప్రచారం అంటే కవిత టీఆర్ఎస్ నుంచి పక్కకు వస్తుంది, సరే వస్తే జాయిన్ చేసుకోమని టీపీసీ కూడా కాబోతుంది. నా విశ్లేషణ కాంగ్రెస్ బీజేపీతో ఆట ఆడుతుందని చెప్పిన రఘునందన్ రేవంత్ రెడ్డి పొగడతాడుగా. ఇది ఈరోజు వీళ్ళ కలయికలు బీజేపీని మధ్యలో పెట్టి మొత్తం డ్రామా నడుస్తుంది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ ఎంపీలు గెలవడానికి కూడా ప్రధాన కారణం ఎవరంటే ఈరోజు వీళ్ళే. ఇంకా ఈయనేం చెప్తాడో ఈయనండి ఒకసారి. బండి సంజయ్ గారు ఇక ఈయన ఎక్కడ అంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర యువత అధ్యక్షులు లెక్క మాట్లాడతారు ఆయన సంఘానికి. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ, కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఇక్కడ గెలవడు అన్నారు. గెలవడం అన్న చేశారు సీఎం రమేష్ గారు ఇట్లా ఒప్పించారు కేసీఆర్ గారు, ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేశారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతలు చెట్టు చూసింది కదా. ఆయన సీఎం రమేష్ కేటీఆర్కు టికెట్ ఇప్పించిందని చెప్పేసి ఈయన చెప్తా ఉంటాడు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్. ఇక రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుంది, సీఎం రమేష్ పేరు తీసుకుంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటాడు చూడు. ప్రభుత్వం చాతకంటాను ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌడే అట అరే హౌడే. రేవంత్ రెడ్డిని హౌలే అన్నా కానీ ఈయననే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డిని దింపుదామని చెప్పేసి అన్నారని సుధీర్ గౌడ్, హలో సుధీర్ గౌడ్, రేవంత్ రెడ్డిని దింపుతారని చెప్పి ఈయననే మాట్లాడతారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఎందుకు ఒక ముఠా లెక్క ఎందుకు తయారైపోయినారు? ఈరోజు తెలంగాణ బీజేపీ నాయకులందరూ ఒక ముఠా లెక్క దేనికోసం తయారైనరు? వీళ్ళని ఎందుకు మోస్తున్నారంటే ఈరోజు వీళ్ళందరూ కూడా మా ప్రభుత్వం ఉన్నట్టు తెలంగాణలో మా ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి వీళ్ళందరూ దిగింది. ఈరోజు సీఎం రమేష్ వర్కులే కానీ, లేకుంటే వీళ్ళ వర్కులే కానీ, వీళ్ళ పనులే కానీ, వీళ్ళ పైరవులే కానీ ఈరోజు తెలంగాణను వీళ్ళందరూ కలిసి ఈరోజు దోసుకునేటట్టుగా తెలంగాణ మొత్తం దోచుకోనికి దిగబడ్డట్టుగా వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు సంపదలను, తెలంగాణ పైసలను, తెలంగాణ భూములను ఈరోజు ఏడబడితే ఆన్నే తీసుకుంటారు. ఇక దాదాపు అడ్వైజర్స్ కూడా మొత్తం ఈరోజు తెలంగాణకున్న అడ్వైజర్స్ చూడండి, తెలంగాణ పదవులు ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ వాళ్ళు పదవులకు పనికిరారు. నిమ్మగడ్డ రమేష్ ఇది ఒక రాంగ్, వేరే దానికి ఇచ్చిండ్రు, కానీ ఆయన ఈయనే ఉన్నాడు. అనిల వావిల్ల రెడ్కో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్. సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారు. ఆదిత్యనాథ్ దాస్ నీటి జలవనరుల సలహాదారు. ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్టుకు. శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు. శ్రీరామ్ కర్రీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు. శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్స్కు. రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఈయన ఉన్నాడు. వీళ్ళని పెట్టుకొని మొత్తం ఈరోజు తెలంగాణ నడుస్తున్న ప్రభుత్వం ఇది. నేను ఒకటి చెప్తున్నా, నీవు సీఎం రమేష్ ఏమండో నాకు అవసరం లేదు. సీఎం రమేష్ డోఫరా టికెట్లు ఇప్పించిండా, కవితకు బెయిల్ ఇప్పించిండా, ఇవన్నీ వేరే. రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినాక వీళ్ళందరూ సీఎం రమేష్ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు, వీళ్ళు పెద్ద పైరవికారులు,
వీళ్ళందరూ ఒకటే. ఆయన ఇంట్లో కూడా 6 నెలలు ఉన్నారు. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, సీఎం రమేష్కు చాలా అత్యంత సన్నిహితుడు. సీఎం రమేష్కు దగ్గర 6 నెలలు ఆయన ఇంట్లో ఉన్నాడు. కవితకు బెయిల్ ఇప్పించి కూడా సీఎం రమేషే అని చెప్పి కూడా నేను గతంలో అనేక మార్లు నేను చెప్పడం జరిగింది. వీళ్ళు తలుచుకుంటే జైలుకు పోకుండా ఆపినారు. కాకపోతే జైలుకు లిక్కర్ కేసులో జైలుకు పోవడానికి గల ప్రధాన కారణం కల్వకుంట్ల కవిత పోరాడానికి ప్రధాన కారణం ఏంటంటే కేజ్రీవాల్ను ఫిక్స్ చేయాలి. అక్కడ కేజ్రీవాల్ను జైలుకు పోవాలంటే కవిత ఖచ్చితంగా జైలుకు పోవాలి. ఎందుకంటే ఈ పాలసీ ఇంట్రడ్యూస్ చేసిందే ఈమె. ఈరోజు కవిత మీద కోపం ఉండి బీజేపీ నాయకులు ఏం అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు ఆమెను జైల్లో పెట్టింది ఎందుకనంటే అక్కడ ఆప్ను కథం పట్టియాలి. ఎందుకంటే ఆప్ ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో కూర్చున్నది. ఆయన స్మెల్ వచ్చేసింది, ఇళ్ళకి ఆయన వాటా ఉన్నదని చెప్పేసి వచ్చింది, ఆయన పాత్ర ఉందని చెప్పింది. కాబట్టి ఆయన జైలుకు పోవాలంటే కల్వకుంట్ల కవితను జైలుకు పంపాలి. అందుకు జైలుకు పంపారు. కానీ లేకుంటే ఈ ముఠా పోనిచ్చేటోళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా సౌత్ ఏదో పెట్టిండ్రు వీళ్ళందరూ కలిసి, సృజన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే ఆల్రెడీ రేవంత్ ఈమె అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు ఆల్రెడీ పార్ట్నర్స్, వీళ్ళందరూ పార్ట్నర్కి ఆల్రెడీ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఆమె జైలుకు పోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆమె లీడర్ను చేయాలి, ఆమె లీడర్గా ఫోకస్ కావాలి. చూడండి, నిన్న కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెట్టాగానే వెనకెవరు పోయి పెట్టిండ్రు? కల్వకుంట్ల కవిత పెట్టింది. పెట్టాగానే కేటీఆర్ పైన అటాక్ ఎవరు చేసిండ్రు? సీఎం రమేష్ చేసిండ్రు. దాని తర్వాత ఇమీడియట్గా ఇవాళ వరంగల్లో కేటీఆర్ మీటింగ్ పెడుతుండ్రు. ఇమీడియట్గా కల్వకుంట్ల కవిత కూడా అక్కడనే మీటింగ్ పెట్టింది. కల్వకుంట్ల కవితను వెనక ఉండి నడిపించి డైరెక్షన్ చేస్తుందంతా కూడా రేవంత్ రెడ్డి. వీళ్ళు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తున్న సమయంలో దాదాపు 2010 ఆ టైంలో శ్రీకాంతాచారి చనిపోయే ముందు అదే టైంలో అక్కడేమో ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పని తీసుకుంటా ఉంటే ఆ వెలుతుర్లా ఆయన దేహం గాలిపోతుంటే వస్తున్న వెలుతుర్లా అగ్నితో వచ్చే వెలుగులా వీళ్ళు అడికోర్ కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర ఆమె నడుస్తుంది. ఈరోజు మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈరోజు ప్రభుత్వంలో చాలా కీ రోల్ ఆమెది నడుస్తూ ఉంది. చాలా కీ లెవెల్లో ఆమె పొజిషన్ నడుస్తూ ఉంది. ఆమెది ఎట్లా నడుస్తుందనంటే ఇదే, వేరే ఏం లేదు. ఈరోజు ఈ టీం నడుపుతుంది. కాబట్టి ఈరోజు టార్గెట్ సీఎం రమేష్కు ఆ వర్క్ ఇవ్వడం, దోచిపెట్టడం, వీలైనంత పైరవులు కూడా మనకు కనబడుతుంది. ఒక రోడ్ కాంట్రాక్టే కావచ్చు. ఈ 4th సిటీ కంట మేఘా కృష్ణారెడ్డి 200 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ భవన్ కోసం ఇస్తారంట. ఆ రోడ్లు వచ్చేసి 1600 కోట్ల వర్క్ వచ్చి ఈయన చేస్తారంట. ఇక మొత్తం వాళ్ళే చేస్తే ఇక మన తెలంగాణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోండి పోయి, ఇక మరి మాకెందుకు? అసలు ఎవరు వీళ్ళంతా? మేఘా కృష్ణారెడ్డి ఎవడు ఇక్కడ? సీఎం రమేష్ ఎవడు ఇక్కడ? మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రాజకీయాలు మరి మీరు ఎవర్రా? మీరు అసలు తెలంగాణ నాయకులం, మేము తొన్నుకుంటాం, కొట్టుకుంటాం, గుద్దుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. మీరు ఎవర్రా? మీరు ఇక్కడ నా దగ్గర రాలేదా? రానియకరా నువ్వు. ఎవర్రా మిమ్మల్ని రానియమన్నది? ఈ డాఫర్ గాలిలో బయటలో కూడా సిగ్గుండాలి మీకు. వీళ్ళ ఇళ్ళలో పోయి అవసరం ఏముంది? తెలంగాణను దోచుకుంటున్నానే, మా వనరులను, మా నౌకర్లను, మా నీళ్లను, మా నిధులను మీరు దోసుకపోతున్నారనే యువత పెద్ద ఎత్తున తిరగబడి తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనము స్పందించి ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడానికి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఈ తెలంగాణ మీ పెత్తనం ఏందిరా? ఇక్కడ మీ ప్రెస్ మీట్లు ఏందిరా? నిన్న ప్రెస్ మీట్లు అయితే ఇయ్యాళ్ళాక వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణ వాదులు, తెలంగాణ యోధులు, తెలంగాణ వీరులు, తెలంగాణ శూరులు, తెలంగాణ మేధావులు. వాడెవడు? నువ్వు ఎవరివిరా ఇక్కడ అని ఎందుకంటలేరు ఈరోజు? మిస్టర్ కోదండరామ్ను ఎందుకు మాట్లాడతలేరు? నువ్వు జేఏసీ చైర్మన్ గుండే నువ్వు
ఎవడు సీఎం రమేష్ అంటాడు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి? వాడెవడు? వాడిక్కడ వాడికి ఏం పని ఇక్కడ? వాడు ఎవడిక్కడ వర్కులు చేయడానికి? ఇక్కడ వర్కులు చేయని కాంట్రాక్టర్ లేరా? ఏ ప్రాతిపదికన మనకి వర్క్ ఇచ్చింది ఇక్కడ? మేఘా కృష్ణారెడ్డి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ తీసుకొని వచ్చి వాడు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఎందుకు ఇచ్చినావు? వాని గురించి నువ్వు చందాలు ఎందుకు తీసుకుంటున్నావు? వాడిని ఎందుకు మోస్తున్నావు నువ్వు? నేను దానిపైన ఆల్రెడీ ఏసీబీలకు కంప్లైంట్ ఇచ్చిన, ఈడీల కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇవాళదాకా? అమృత్ ప్రాజెక్ట్ తీసుకపోయి బామ్మడిదికి ఇచ్చుకున్నావు. మొత్తం భూదందాలు మొత్తం నీ తమ్ముళ్ళు చేస్తుండ్రు. బామ్మడిదు తమ్ముళ్ళు, తెలుగుదేశం సహచరులు, తెలుగుదేశం దోస్తులు, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మొత్తం మీరు కలిసి ఈరోజు దందాలు చేసుకుంటే ఈరోజు పీక్క తింటుంటే ఏందన్నట్టు ఈరోజు? రేపటి దినాన పొద్దుగాల 10 గంటలకు వెళ్ళి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థల ఇన్స్టిట్యూట్ల జాతీయ మానవ హక్కుల కమిషను ఓపెన్ హియరింగ్ పెట్టింది. అపర్ణకు అక్రమంగా అంతబెట్టిన భూముల పైన నేను కేసులు వేసిన. అక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ రఘునందన్ రావు పోయి 2 రోజులు వదిలిపెట్టిన తర్వాత 3వ రోజు కనవన్నలే. 3వ రోజు అక్కడ కనవల్లలే, అక్కడ నోరు కూడా తెరవలే. రేపు హియరింగ్ ఉంది. వీళ్ళందరూ ఈరోజు ఈ బీజేపీ నాయకులు వీళ్ళు మాట్లాడుతారు, దోషి పెడతా ఉంటారు వాళ్లకు. సీఎం రమేష్ టికెట్ ఇప్పియలేదా? సీఎం రమేష్ టికెట్ ఇప్పియలేదా నీకు అని చెప్తా ఉంటాడు బండి సంజయ్. నువ్వు కేంద్ర మంత్రిని డ్యూటీస్ ఏంది? నేరెళ్ల బాధితుల తరపున నువ్వు పోరాటం చేసినవి, అది బయటకు తీసినది ఏమైంది? అది నువ్వు ఏమైనా పొద్దుమాపు రేవంత్ రెడ్డిని మోసుడు వీళ్ళని మోసలేరా నీ పని? కాంగ్రెస్ పార్టీకి లేరా ప్రతినిధులు? ఆయనకు లేరా? ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకేం పని? ఈరోజు నిన్నటి దినాన సీఎం రమేష్ వచ్చి ఇక్కడ రాజకీయ కాంట్రాక్టులు తీసుకుంటారు. దాని గురించి మాట్లాడిన ఆపోజిషన్ లీడర్ను, బీఆర్ఎస్ లీడర్ను టార్గెట్ చేసి నా ఇంటికి రాలేదా నువ్వు చెల్లె కోసం అంటావు. చెల్లెకి బెయిల్ ఇప్పించేది నువ్వే. రేవంత్ రెడ్డి చెప్తే నువ్వే ఇప్పించినావు, నువ్వే చెప్తున్నావు కానీ బ్రోకర్ గానని. సీఎం రమేష్ చెప్తున్నావు కదా భయ్ నేను బ్రోకర్ గాని, నా దగ్గరకు అందరు వస్తారు, కేటీఆర్కు నేనే టికెట్ బండి సంజయ్ కూడా అంటుండు కదా ఇప్పుడు నీకు టికెట్ మీ నాయన ఇయ్యాలంటే, మా కేటీఆర్ వాళ్ళ నాయన ఇయ్యాలంటే సీఎం రమేష్ ఒప్పించిందని. సీఎం రమేష్ మా చెల్లెకు బెయిల్ ఇప్పిమని కేటీఆర్ పోయినానంటే నువ్వు పొలిటికల్ బ్రోకరే కదా. ఇక అక్కడ బ్రోకర్ గాళ్ళకి ఏం పని తెలంగాణలా? ఎందుకు అందరు మౌనంగా ఉంటుంది? ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు? ఎందుకు నోర్లు తెరుస్తలేరు? నోర్లేం మూగపోయినాయి మీ? ఎవర్రా వీళ్ళంతా? ఇక్కడ ఎవరి వీళ్ళు? అరే నిన్న ఎగిరెగిరి మాట్లాడి ఆంధ్ర మీడియా మొత్తం అదే కవరేజీగా. ఎవడో గొట్టంగాడు వచ్చిందని చెప్పి తీసుకుపోయి గొట్టాలు మన దగ్గర పెట్టి తెలంగాణ ఆపోజిషన్ లీడర్ను తిట్టాలన్నా, తెలంగాణ ఆపోజిషన్ ప్రశ్నించాలన్నా, మేం ప్రశ్నిస్తాం, మేము అడుగుతాం. మీరు ఎవర్రా ఇక్కడ? మీరు మీకేం పని ఇక్కడ? ఇలా మధ్యలో వచ్చి మొత్తం వేం నరేందర్ ఇంటికాడ మొత్తం ఆంధ్ర వాళ్ళు జమ అవుతుంది అక్కడ. నేను ఆంధ్రాలో అన్న పెద్ద దోపిడీ వ్యవస్థ అని చెప్తున్నా, పైరవి కార్ల గురించి చెప్తున్నా, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వారి గురించి చెప్తున్నా, ఇక్కడ భూములు గుంజుకునేటోళ్ళ గురించి చెప్తున్నా, చిట్ ఫండ్లు పెట్టి జనాన్ని ఎగ్గొట్టేటోళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నేను అందరు ఆంధ్రాస్ నేను అంటలేను. నేను అక్కడ ఈ దోపిడీదారుల గురించి, కాంట్రాక్టర్ గురించి, ఈ ఉద్యోగపతిల గురించి నేను మాట్లాడుతున్నా, ఈ మాఫియాగాన్ల గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు చేయబట్టే అసలు ఈ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈరోజు ఇక్కడ. అరే మళ్ళా పోయిన దరిద్రం మళ్ళీ వచ్చి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తూ ఉండు. పొద్దుగాల పోయింది ఒకసారి చూడండి, కెమెరా పెట్టుకుని భీమనారాయణ ఇంటికాడ ఎవడు ఉంటాడు మొత్తం. నిన్న ఏసీబీ దొరికిండు ఒకడు సీతక్క దగ్గర, ఇంజనీరింగ్ చీఫ్గా పెట్టుకుంది ఆయన. ఈయనంత బుద్ధిమంతులు లేదని ఉత్తరం రాసి పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు రికమెండ్ చేస్తే. ఆయన ఇచ్చిన సలహాదారులు ఇక్కడ పనిచేస్తారు. చూడు ఎంతెంత మంది చేస్తుండ్రు. గిదిన్ కోసం ఇక మొత్తం వాళ్ళ పెత్తనం ఉండి వాళ్ళే దోసుకపోతా ఉంటే ఇక మరేం పీకనిక తెలంగాణ తెచ్చుకున్నది గాడిదలు గాయనిక? మా పిల్లన చంపుకున్న దేనికోసమే? అరే వచ్చి బాజాబ్తా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ లీడర్లను తిడుతూ ఉంటారు.
ఒరిజినల్ లుచ్చగాళ్ళు వీళ్ళు మా వర్కులు గుంజుకుంటారు ఇక్కడ. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? వాళ్ళు చేయలేరా వాళ్ళు? రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తాం, ఏమన్నా నడుస్తుంది, మేము ఏం చేస్తే నడుస్తా అంటే ఎట్లా? సందీప్ బంటి, టీజీ ఇస్ రైజింగ్ 2047 ఏం పెట్టుకున్నాం, కానీ తెలంగాణ ఈజ్ డిక్లైనింగ్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఎట్ లాస్ట్ తెలంగాణ పీపుల్ ఆర్ సఫరింగ్. 100% కరెక్ట్ సందీప్. ఎన్జీ అన్న ఎక్సలెంట్ అన్న. మనం కొట్టుకుంటున్నాం. ఆంధ్రోడు ఎందుకు అన్న? మన సంపద దోచుకోవడం కోసం మళ్ళీ లూటీచర్. అవును, మీరెవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తప్పులు చేసినప్పుడు ఎవడు అడగకుంటే ఆ రోజు మేఘా కృష్ణారెడ్డి దగ్గర పోయి ఈ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి బ్లాక్ మెయిల్ డబ్బులు తెచ్చుకుంటా ఉంటే మేము కొట్లాడినాం. బీఆర్ఎస్ మేమేం కొట్లాడినాం. 179 కేసులు నేను పెట్టినా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో దాని పార్టీ నేను 34 ఏళ్ళు కార్యకర్తగా పనిచేసిన. అయినా ఈ పార్టీని కూడా కొట్టాను. ఎందుకు? తెలంగాణ ఉత్తగా రాలే. తెలంగాణ సరిహద్దులతో ఏర్పడ్డ తెలంగాణ కాదు, భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణ. 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు పణంగా పెట్టి నవ్వుకుంటా, ఎగురుకుంటా, దున్నుకుంటా వాళ్ళ ప్రాణాలు ఇస్తే వచ్చింది తెలంగాణ. తెలంగాణ ఒక బిల్లు పాస్ కాగానే తెలంగాణ వచ్చింది కాదు. ఇది తెలంగాణ గాలిలో ఈ 1200 శరీరాలు కాల్చిపోతూ ఉంటే వచ్చింది తెలంగాణ. అటువంటి తెలంగాణను మీరు ఈరోజు మా తెలంగాణ మేము చెప్తున్నా కదా, బండి సంజయ్ని కాదు, రేవంత్ రెడ్డిని కాదు, కేటీఆర్ని కాదు, ఎవరినైనా మేము ప్రశ్నించుకుంటాం, మేము నిలదీసుకుంటాం, మేము అడుగు. నువ్వెవర్రా? హూ ఆర్ యూ యా యూజ్లెస్ ఫెలో టు కమ్ ఇన్ టు తెలంగాణ? మా నాయకులను విమర్శించడానికి మీరు ఎవర్రా? మీరు ఈ ప్రశ్న అడగాల్సింది తెలంగాణ మేధావులు ఈ ప్రెస్ మీట్ నేను ఏదైతే నేను కాదు మాట్లాడాల్సింది. కోదండరాం మాట్లాడాలి, మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడాలి, గంట చక్రపాణి మాట్లాడాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇంటలెక్చువల్ ఆఫ్ తెలంగాణ. స్వయం ప్రకటిత మేధావులారా, మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత ఇది. ఈరోజు నేను నిన్నటికే చూస్తున్నా, వాడు ఎవడాలో ఇవాళ ఒక్క ప్రెస్ మీట్కి మనం ఒప్పుకుంటే రేపు ఇక్కడ కూర్చొని రోజు తెలంగాణ నాయకులను తిట్టుకుంటా పోతాడు. ఎవరు వీడు? నీకు అన్నం వండడానికి రాకు. చంద్రబాబు నాయుడు చెప్తా, హైదరాబాద్ నేను డెవలప్ చేసినా అని చెప్పుకుంటాడు. చార్మినార్ నేను కట్టినా అంటాడు. ఉస్మానియా యూనివర్సిటీ నేను కట్టినా అంటాడు. నిజాం కాలేజ్ నేను కట్టినా అంటాడు. కుతుబ్ షా టూమ్స్ నేను కట్టినా అంటాడు. సాలార్జంగ్ మ్యూజియం నేను కట్టినా అంటాడు. ట్యాంక్ బండ్ నేను కట్టినా అంటాడు. ఇక రోడ్లు ఏరుకుని రోడ్లు నేను వేసినా అని అంటాడు చంద్రబాబు నాయుడు. పోయి ప్రపంచం మొత్తం తిరుగుకుంటూ చెప్పుకుంటాడు. హైదరాబాద్ డెవలప్ చేసి నేనని చెప్పుకుంటా ఉంటాడు. రైల్వే నేను తెచ్చినా అంటాడు. ఆర్టీసీ నేను తెచ్చినా అంటాడు. హైదరాబాద్ కరెంట్ నేను తెచ్చినా అంటాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తెచ్చినా అంటాడు. ఇవన్నీ నేను తెచ్చినా అంటాడు. పి జనార్దన్ రెడ్డి గారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఐటీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మొట్టమొదటిగా లేస్ డౌన్ వేసింది అప్పటి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కర్ణాటకలో వచ్చింది ఐటీ, ఎస్ఎం కృష్ణ పీరియడ్లా అని నేనే వేసినా అంటాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టర్కీ తర్వాత, ఈ ప్రపంచంలో టర్కీ తర్వాత హైదరాబాద్కు తీసుకొని వచ్చింది నిజాం. ఎలక్ట్రికల్ తీసుకొచ్చింది నిజాం. క్యాన్సర్ హాస్పిటల్ కట్టింది నిజాం. నిమ్స్ దవాఖానా, ఇప్పుడు నిమ్స్ అంటారా, అప్పుడు బొక్కల దవాఖానా, దాన్ని కట్టింది నిజాం. పిల్లలకు నీలోఫర్ హాస్పిటల్ కట్టింది నిజాం సర్కార్. ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు విద్యకు వైద్యకు ప్రాధాన్యత ఇచ్చేవాడు నాయకులు అంటారు దాన్ని. ఇది ఓవైసీ కూడా ఎక్కడ చెప్పడిది. అసౌద్దీన్ ఓవైసీ కూడా నిజాం చేసినా ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పడు. ఎందుకు చెప్పడానంటే వాళ్ళు ఏం చేయలే కాబట్టి. ఉస్మానియా యూనివర్సిటీ కట్టించింది నిజాం సర్కార్. మహబూబియా స్కూల్స్, మహబూబియా కాలేజీలు, పంచతన్ కాలేజ్ వరంగల్లో ఇట్లా చాలా పెట్టింది నిజాం. ఆయన చేసిన, ఆయన కింద ఉన్నోళ్ళు ఎవరేం చేసినారో అది విలనిజం, డెవలప్మెంటిజం. అరే మీరు ఈరోజు నిజాం కట్టిన యూనివర్సిటీలో మీరు దానికి ఆపోజిట్గా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొని వస్తారు. మీరు ఆయన ఆసుపత్రిలో ఆయన ఫ్రీ ఉచిత దవాఖానలను పెట్టి ఉస్మానియా దవాఖాన ఆయన కట్టింది. ఆటికి అగెనెస్ట్గా ఈరోజు మీ ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలు చెప్తారు.
పేదోనికి వైద్యం అందాలని నిజాము గవర్నమెంట్ ఫ్రీ సర్వీసు, ఫ్రీ స్కూల్స్, ఫ్రీ కాలేజీలు పెడితే మీరు అన్ని పైసలతో పెడతారు. విలన్ ఎవడు? ఆంధ్ర వాళ్ళ నిజామా? ఎవడు విలన్? పెద్ద విలన్ ఎవడు? కాబట్టి ఈరోజు చేసేటివి కూడా నేను హైదరాబాద్ అమరావతి చేసుకో 10 ఏళ్ళకెళ్ళి ఏం బిక్తున్నావు? గాడిలో కాస్తున్నావా చంద్రబాబు నాయుడును? మీరు అందరు కలిసాడా? చేసుకోపోయినావు. మెట్రో నేను తెచ్చినా అంటావు, ఎయిర్పోర్ట్ తెచ్చుకోపోయినావు. దీనికంటే ఇక పెద్దగా చేయకపోయినావు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండగానే ఇవన్నీ చేసేసిందంట. ఇప్పుడు 10వ సంవత్సరం, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు అక్కడ కూడా అవుతాయి. మరి ఇక్కడ దీనికి తగ్గట్టుగా హైదరాబాద్ కంటే పెద్దగా మనం వాళ్ళకి కట్టాలి కదా. నువ్వు మేల్కాకు దొరికినాం. ఎస్ సందీప్ పక్క ఆంధ్ర కాంట్రాక్టర్స్ బ్యాన్ చేయాలి. ఇక్కడ మనము హలో కార్తిక్, ఇక్కడ మనము ఈ రోజు అప్పులలో ఉన్నాం. మనం మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల పాలైంది. దీనికి బీఆర్ఎస్ బాధ్యులే. ఈరోజు ఇంకా అప్పులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యులే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బరాబర్ రోల్ ప్లే చేయాలి. ఆపోజిషన్ ప్రశ్నించడంలో విఫలమైపోయి ఆ దోపిడీ సంపదను వీళ్ళందరూ పంచుకున్నారు. వీళ్ళు సిండికేట్గా మారిండ్రు. రాబోయే తరంలో కూడా ఎవరు రాజకీయాలు చేయాలి, మన దోపిడీదారులకెళ్ళి ఒక లీడర్ కావాలని చెప్పేసి ఒక కవితను లేపుకుంటే వీళ్ళ మధ్యనే సిండికేట్ నడుస్తూ ఉంటుంది. మా సొంటోళ్ళని ఎందుకు ముందుకు రానియరు, ఎందుకు ముందుపడనియరు అనంటే ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి బక్క జెడ్సన్ అంటోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా అయితే రేవంత్ రెడ్డి అంటే 2000% నేను సీఎం కానిచ్చేటోనే కాదు. సవాలే లేదు, రాసుకోండి మీరు. నేను ఏం కాకుండానే ప్రెస్ మీట్ పెట్టినా ఇసోటోని సీఎం చేయొద్దని. సిఎల్పి మీటింగ్ రచ్చ చేసేటోని నేను. ఓటుకు నోటు దొంగకు మీరు ఎట్లా సీఎం ఇస్తారని చెప్పి రచ్చ చేసేటోని. అందుకని బాధతో చెప్తున్నా. ఆ భయంతోనే నాకు ఇయ్యలే. కానీ సొంటోళ్ళే ఉండాలి. ఈరోజు డెవలప్మెంట్ స్టేట్ కట్రోట్ డిసిజన్స్ అనేది నడవాలి. కట్రోట్ డిసిజన్స్ నడుస్తూనే ఈరోజు బాగుపడతారు. లేకుంటే సీఎం రమేష్ గారు వస్తాడు, తెలంగాణలో మీటింగ్ పెడతారు. ఏ పార్టీ అయినా మన నాయకులను తిడతారు. మన నాయకులే, ఆంధ్ర నాయకులే గొప్ప నాయకులని బండి సంజయ్ అన్నతో పొగుడతాడు. మళ్ళీసారి ఇందాం బండి సంజయ్ ఏమని పొగుడుతుండో సీఎం రమేష్ గురించి. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ పార్లమెంట్లో పోయి కలిస్తే చెప్పిందంట. చూడిగా ఈయన కథ చూడిగా, ఈయన కథ చూడండి ఎట్లున్నదో. వాళ్ళది వాళ్ళు పొగుడుకుంటా ఉంటే ఎందుకు చెప్పండి. ఇక మనం ఈయన కూడా బండి సంజయ్ గారు అంట, మన బండి సంజయ్ గారు అంటారు ఆయనను. ఎవరు? సీఎం రమేష్ గారు ఇప్పించిందంట. ఆయన చెప్పినంట. అంటే ఈ ప్రెస్ మీట్ ఆయన పెట్టించిండు అన్నట్టు. బండి సంజయ్తో ప్రెస్ మీట్ ఎవడు పెట్టించిండు? సీఎం రమేష్ పెట్టించిండు. సీఎం రమేష్తో ప్రెస్ మీట్ ఎవడు పెట్టించిండు? రేవంత్ రెడ్డి పెట్టించిండు. అంటే ఇక్కడ సెంటర్ ఫిగర్ ఎవరు? సీఎం రమేష్ అనేటోడు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మనల్ని బెదిరించి మన పైన మాట్లాడి మన వర్కులు చేసుకుంటా, మన మీద దందాలు చేసుకుంటా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టి ఈరోజు బ్యాంకులలో లోన్లు ఇప్పించుకుంటా. ఏంది ఇది? కాబట్టి మనం ఇట్నే మౌనంగా వండుకుంటా పోతే ఇక దేనికి పనికిరాం. ఇంకొకసారి హైదరాబాద్కి వచ్చి ఎవరినైనా సరే సీఎం రమేష్ గారు కానీ మేఘా కృష్ణారెడ్డి గారు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి మన నాయకుల గురించి మాట్లాడాలంటే పడాలి. అంత ఆ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది తీసుకురావాలి. ఈరోజు రేపు హైదరాబాద్ ఎన్హెచ్ఆర్సీసీలో ఎంతమందిని భయపెట్టియాలో, ఎంతమందిని బెదిరియాలో అంతమందిని బెదిరిస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి, మననం తెచ్చుకొని తెలంగాణ కోసం నిరంతరం పోరాడవలసిన అవసరం ఉంది. వచ్చే భావి తరాల కోసం ఇటువంటి దొంగలు పాలకులై దోచుకుంటా ఉంటే ప్రశ్నించేటోళ్లను
ఈరోజు వాళ్ళ కుతికెలు తెంపుతూ ఉంటే, వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉంటే, కేసులు పెడతా ఉంటే, ఈరోజు మనం అదే అట్నే మౌనంగా ఉంటే ఇట్నే అలవాటు అయిపోతాం, మనం దిగజారిపోతాం. 24 గంటలైంది వాడు ప్రెస్ మీట్ మాట్లాడే గొంతులు లేవు. నేను చెప్తున్నా, ఈరోజు బీఆర్ఎస్ ఏం చేయలే. బీఆర్ఎస్ చేసిన పాలన ఈరోజు ఆ అప్పులు కానీ అవి కానీ ఆ దోపిడీ కానీ ఈరోజు కొనసాగిస్తున్నారు. నేను కేటీఆర్ను బకాదా పుత్రం కేటీఆర్ మన నాయకులను వచ్చి ఈరోజు నువ్వు ఎందుకు తిట్టినావు కేటీఆర్ను, నీ 1600 కోట్ల వరకు ఆయనకి ఎట్లిచ్చిండు అని అన్నాడు. అంటే నువ్వు మాట్లాడినావు. అది ఆ 1600 కోట్లు తెలంగాణ సంపద. ఆ తెలంగాణ సంపద దోపిడీ గురించి కేటీఆర్ మాట్లాడాడు. ఆయన మీద ప్రెస్ మీట్ నువ్వు పెడితే ఒక కాంట్రాక్టర్ను మూసుకొని కూర్చోవాలి. నువ్వు మేఘా కృష్ణారెడ్డి కూర్చుంటాడు, అట్లా కూర్చోవాలి. నువ్వు వచ్చి నువ్వు నా ఇంటికి రాలేదా అని బ్లాక్ మెయిల్ మేము ఎందుకు కూకుంటాం? కాబట్టి ఈ లంగ కథలు, దొంగ కథలు, బ్లాక్మెయిలర్ కానీ ఇక్కడ రాజకీయాలు బంద్ చేయాలి. సీఎం రమేష్ ఇదేమైనా చేసుకుంటే పోయి చంద్రబాబు దగ్గర చేసుకో. నీ కథలు, నీ డ్రామాలు ఇక్కడ బంద్ చేయాలి. మీరు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వరకు కాంట్రాక్టర్, చిన్న చిన్న కాంట్రాక్టర్ లబ్ధిదారులు ఇక్కడ కాంట్రాక్ట్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నాక ఆంధ్ర కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ వర్కులు ఇచ్చే బానిసలు. ఈ తెలంగాణ బానిసత్వ పాలన అనేది, రేవంత్ రెడ్డి బానిసత్వ పాలన అనేది, దానికి ఖచ్చితంగా చరమగీతం పాడాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇది సీఎం రమేష్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి. సీఎం రమేష్ గారికి చేరాలి. తెలంగాణ మేధావులకి వీడియో చేరాలి. రేవంత్ రెడ్డికి వీడియో చేరాలి. బీజేపీ నాయకులకి వీడియో చేరాలి. చెంచాగిరి రాజకీయాలు, ఆత్మగౌరవం లేకుండా ఈరోజు మన ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళు మానుకునే తట్టుగా చెంపదెబ్బ మీ కామెంట్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.